మోదీ గారు రావడం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు సైకిల్ తో అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి దర్శనానంతరం సైకిల్ మీద పాదయాత్రగా కూడా సైకిల్ నడుపుకుంటా సైకిల్ యాత్ర చేసుకుంటా కూడా సభా ప్రాంగణానికి వెళ్ళబోతున్నారు. అయితే ఎందుకని సభా ప్రాంగణానికి సైకిల్ మీద వెళ్తున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ ఏం సార్ అంటే వినూత్నంగా సైకిల్ తొక్కుంటా అమ్మవారి గుడి దగ్గర నుంచి సభా ప్రాంగణానికి వెళ్తున్నారు, ఏంటి అసలు? ఈ రోజు రైతులమ్మ 33,000 ఎకరాలు రైతులు త్యాగ ఫలితంగా ఈరోజు అమరావతికి ఇచ్చారు. ఈ అమరావతి అనేది ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా 4 బిల్డింగ్లు కాదు, ఇది తెలుగువాడు ఆత్మగౌరవం, తెలుగువాడు ఆత్మవిశ్వాసం, తెలుగువాడు పౌరుషం. తెలుగువాడు ఎక్కడున్నా సరే బ్రహ్మాండంగా ప్రజలు ప్రపంచంలోనే ఒక నెంబర్ 1గా అమరావతి నిర్మాణం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రకంగా వారు సహాయ సహకారాలు అందించారు కనుక రైతులు త్యాగ స్ఫూర్తిగా నేను ఒక రైతు బిడ్డగా, నేను ఒక బాధ్యత గల పౌరుడిగా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నేను ఈరోజు సైకిల్తో వెళ్ళి సభా ప్రాంగణంకి వెళ్ళాలని కోరుకున్నాను. అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నాం. అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఈరోజు అమరావతి నిర్మాణం ఏదైతే గతంలో ప్రతిపక్షంగా 5 సంవత్సరాలు వైకాపా ప్రభుత్వం ఉండి పూర్తిగా నిర్వీర్యం చేసి ఉనికులు లేకుండా అమరావతి అనే రాజధాని లేకుండా చేసి ఈరోజు అగౌరవపరిచే విధంగా, ఎందుకంటే ఎక్కడైనా సరే మీ రాష్ట్రం రాజధాని ఏదంటే ఎవరు కూడా చెప్పిన పరిస్థితులు. ఒకప్పుడు హైదరాబాద్ అంటే తెలంగాణ అంటే హైదరాబాద్ రాజధాని, మద్రాసీలు అలాగే బెంగళూరు రాజధాని, ఇలాంటి రాజధాని ఉండే సందర్భంలో మన కొత్త రాష్ట్ర నవాంధ్రప్రదేశ్కి రాజధాని లేకపోవడం బాధ కలిగింది. మీరు చెప్పినట్టుగానే గత 5 సంవత్సరాల్లో ఎవరైనా మీ రాజధాని ఏంటి అంటే ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. 3 ముక్కలాట ఆడారు. దీన్ని ఈ నేపథ్యంలో చూడాలంటారు. అందుకేనమ్మా 3 ముక్కలు ఆడారు కనుక ఉత్తరాంధ్ర బిడ్డగా ఉత్తరాంధ్రలో వైజాగ్లో పెడతామన్నాడు, రాయలసీమలో డిస్కస్ చేశాడు, ఇక్కడ అన్నాడు. అందుకే ప్రజలు ఆమోదం చేశారు. ఎన్డీఏ కూటమికి 3 ప్రాంతాల నుంచి కూడా బ్రహ్మాండ మెజార్టీ ఇచ్చి మేము ప్రజా ఆమోదం ఇస్తున్నాం, మీ రాజధానికి ముఖ్యమంత్రి గారికి మేము ఆమోదం తెలుపుతున్నాం, మీరు కట్టండి చెప్పేసి ప్రజలు ముందుగా ఆహ్వానించి మాకు భారీ మెజార్టీ ఇప్పించారు. అందుకే ఈరోజు అదే నమ్మకంతో అదే విశ్వాసంతో ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇన్వైట్ చేసి ఈరోజు భారీ ఎత్తున సహాయ సహకారాలు అందించిన సందర్భాలు మనకున్నాయి. అందుకే మేము కూడా ఓ రైతు బిడ్డగా రైతులు ఇచ్చిన త్యాగాలకి గుర్తుగా ముఖ్యమంత్రి గారు చేసిన కృషి ఫలితంగా ఈ అమరావతి ప్రపంచంలో నెంబర్ 1 అమరావతి రాజధాని అవబోతుంది కనుక మేము ఈరోజు అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న మనం సామాన్యుడు సైకిల్ తెలుసు కదా, రైతు సైకిల్ కనుక రైతులకి సంఘీభావంగా నేను ఈరోజు రైతు బిడ్డకి వెళ్ళి సంఘీభావం చెప్తున్నాను. విజయనగరానికి సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి సార్? రాబో రోజుల్లో ఎలాంటి డెవలప్మెంట్స్ చేయబోతున్నారు? మాకు ఆల్రెడీ ఉత్తరాంధ్ర సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని గౌరవ ముఖ్యమంత్రి గారు శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారు. మరొక ఏడాదిలో మనకు అభివృద్ధి ప్రారంభం అవుతుంది. అదే సమయంలో ఇండస్ట్రియల్ ఏరియా కానీ అలాగే ఐటీ కంపెనీలు కానీ విశాఖపట్నానికి నారా లోకేష్ గారి నాయకత్వంలో వారి ప్రోత్సాహంతో వారి ఆలోచనతో ముఖ్యమంత్రి గారి సహాయ సహకారంతో ఈరోజు ఐటీ కూడా 15,000 మందికి ఉపాధి కల్పించే ఐటీ కంపెనీ కూడా వచ్చింది. భారీ ఎత్తున ఇస్తున్నాం. ఉత్తరాంధ్ర 12 ప్రాంతాలు, ఒక ఉత్తరాంధ్రే కాదు రాయలసీమ